దేవుని యొక్క లేఖనాలు మనం ఎన్నిసార్లు మనం చదువుకున్నా ఎంత తెలిసినటువంటి వాక్యమైనా దానిలో అనేకమైనటువంటి సత్యాలు ఉంటూనే ఉంటాయి. ఘనత మహిమేసైకే చెల్లును గాక. మనకు ఎప్పుడూ తెలిసిన వాక్యంలో నుంచే కొన్ని ఆత్మీయ సత్యాలని ఈ రాత్రి మనం తెలుసుకోవడానికి మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే మనిషి ఆశ వేరు, దేవుని ఆలోచన వేరు. మనిషి ఆశ వేరు, దేవుని ఆలోచన వేరు. మనిషి ఆశలో నుంచి దేవుని ఆలోచనను గుర్తిస్తే అన్ని రకాలుగా మనం ముందుకెళ్తాం. హల్లెలూయా. దానిని ఈరోజు మాట్లాడడానికి ముందుకెళ్దాం. కనుక చదివించకముందే దేని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అంటే స్పిరిచువల్ ఎన్లైట్మెంట్. అంటే దేవుడు మనలో వెలుగుంచాడు, దానిని బయటికి తీసుకురావడం కోసం నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. చూడండి, మనకి ఎప్పుడు తెలిసిన మాటలే కొన్ని మాటలు చదువుదాం. అందరూ బైబిల్ తెలుసుకుని రాసుకుంటూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. దేవుడి స్తోత్రం. లోకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకు అవకాశం ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వచనాన్ని చదవగలరా? అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అని ఒక స్త్రీ తన ఎంట చేర్చుకునేను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2వ వచనం మరొకరు చదువుతున్నారు. అదే రకంగా 42 వరకు చదవండి. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. మార్త విస్తారమైన పనులు పెట్టుకుని చేత తొందరపడి వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని చెప్పినాం. మరొకరు చదువుతున్నారా, వాళ్ళు ఇదే చేస్తున్నారా? వెరీ గుడ్. అందుకు ప్రభు, మార్తా విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియు ఉత్తమమైన దానిని అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఘనత మహిమ యేసుకే చెల్లును గాక. ఇక్కడ చూస్తే ఈ విషయాల్లో మనం సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి విషయాలను మనం గమనిస్తే అసలు ఏం జరిగింది, ఏంటి, ఏ రకంగా. ఇప్పుడు మనం ఈ ఊరు వచ్చాము అంటే కొన్ని గ్రామాలను దాటుకుని ఈ ఊరు వచ్చాం. ప్రతిపాడు వచ్చాం, అక్కడి నుంచి రాజపల్లి వచ్చాం, రాజపల్లి నుంచి ఒమ్మింగ్ వచ్చాం, ఒమ్మింగ్ నుంచి ఎట్లా వచ్చాం. అదే రకంగా ఇక్కడ ఇద్దరు సహోదరి కనపడుతున్నారు. ఎవరు? మార్తా, మరియా కనపడుతున్నారు. దాని వెనకన్న చరిత్రను మనం చూస్తే యేసయ్య ఎందుకు వీళ్ళ దగ్గరికి వచ్చాడు అనే విషయాన్ని కూడా మనం చూడడానికి ముందుకెళ్దాం. ఘనత మహిమ యేసుకే చెల్లును గాక. ఆమేన్. ఇక్కడ చూస్తే అంతటా వారు, చూడండి 38వ వచనం, అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. చూడండి, యేసయ్య చూస్తే ఇక్కడ అసలు సత్యం కనపడుతుంది. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా అంటే ఎవరెవరు? యేసయ్య శిష్యులు. వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్నిసార్లు మనం ఈ యొక్క ప్రయాణంలో యేసయ్య మార్తా మరియా ఇంటికి రావాలి అని వాళ్ళ ప్రోగ్రాంలో ఫిక్స్ చేసలేదు. వీళ్ళ ఇంటికి రావాలి అని వాళ్ళ ఆలోచనలో లేదు. అంతటి వారు ప్రయాణమై కొన్ని పనుల నిమిత్తము వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో మార్తాను ఒక స్త్రీ ఆయన ఎంట చేర్చుకొనేను అని కనపడుతుంది. ఇప్పుడు అక్కడ విషయాన్నంతా మనం చూస్తే యేసయ్యతో పాటు చాలామంది శిష్యులు ఉన్నారు. యేసయ్యతో పాటు శిష్యులతో పాటు అనేక మంది మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ వెళుతూ ఉంటుంటే మార్తా వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా విందు ఏర్పాటు చేసింది. ఏమండి, ఒకసారి సడన్గా ఆలోచించండి. ఎవరైనా ఇంటికి సడన్గా ఒక 4-5 వస్తేనే మనకు అడవుడు ఉంటుంది. అలాంటిది ఇక్కడ చూస్తే చాలామంది, దాదాపు మనకి ఒక 40-50 మంది, ఆ రకంగా కొంచెం పెద్ద గుంపు. వీళ్ళందరికీ ఎట్లా ఏర్పాటు చేసింది అసలు అప్పటికప్పుడు అనే విషయం ఏంటంటే, ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, అది బయటికి రావాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్తలో ఒక గొప్ప విశేషమైన గుణం ఉంది. ఏంటి ఆ గుణము అంటే, ఎవరు చెప్పకుండానే కొన్ని అక్కడున్న స్మెల్లను బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి క్యాచ్ చేస్తుంది, ఇది ఎలా జరగబోతుంది అని. దేవుడి స్తోత్రం కలుగును గాక. కొందరికి కొన్ని ఉంటాయి. కొందరికి ఏ ఖర్చు లేకుండానే, పైసా ఖర్చు లేకుండా నెంబర్ 1గా పాటలు పాడుతుంటారు. దానికి చదువు పని లేదు, అది దేవుడిచ్చినటువంటి తలాంతు. కొంతమందికి ఏం ఖర్చు పెట్టకుండానే ప్యాడ్ కొట్టడం, కీబోర్డ్ కొట్టడం ఇవన్నీ నేర్చుకుంటారు. ఎందుకంటే అది దేవుడిచ్చిన తలాంతు.
ఇక్కడ మార్తకి దేవుడు ఇచ్చినటువంటి తలాంత్ ఏంటి అంటే జరగబోతూ ఉన్న విషయాన్ని క్యాచ్ చేస్తుంది. అదేదో ప్రవచనాత్మకంగా కాదు, అది కొన్ని విశేషాలు, కొన్ని గొప్ప కొన్ని రకాలైన తలాంతులు కొంతమందికి ఉంటాయి. ఆ రకమైన తలాంతు కలిగినటువంటిది ఈ మార్త. హల్లెలూయా. ఇక్కడ విశేషం ఏంటంటే యేసయ్య రావాలి అన్న ముందుగానే ఎక్కడికి వెళ్ళిన యోధా గారు ఏం చేసేవారంటే డబ్బులన్నిటినీ అక్కడ యేసయ్య సేవలో ఆయన ట్రెజరర్, డబ్బులన్నీ ఆయన దగ్గర ఉండేవి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని అప్పచెప్తుంటే వారు ఈరోజు మన సేవ ఏంటి అనే లిస్ట్ని ముందుగానే తయారు చేసేవారు. ఇప్పుడు ఇక్కడ ఆగుతారు అనే విషయం యేసు ప్రభు నోటీస్కి రాలేదు. దీని వెనకనున్న విషయాన్ని, చరిత్రని, ఇక్కడ ఉన్న కామెంటరీస్ని మనం పరిశీలించి చదువుకుంటే యేసయ్యకి ఇక్కడ మార్త ఇంటికి రావాలి అనే, మరియా ఇద్దరున్న చోటకి రావాలి అనే కాన్సెప్ట్ లేదు, అనే ఆలోచన లేదు. అయినా గొప్ప అద్భుతం జరిగింది. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం సిద్ధపడి ఉంటామో మన దగ్గరికి దేవుడు ఎప్పుడు రావడానికి సిద్ధపడి ఉంటాడు. హల్లెలూయా. మీకు ఒక విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను చూడండి. అందరికీ తెలిసిన సత్యమే, మనకి పరలోక ప్రార్థనలు ఏమని ఉంటుంది? వచ్చిన వాళ్ళందరూ పైకి చెప్పండి, కమాన్ 1 2 3. పరలోకమందున్న మా తండ్రి. సూపర్, దేవుడి స్తోత్రం. హల్లెలూయా, ఎక్సలెంట్. ఇక్కడ చూస్తే పరలోకమందు నెరవేరినట్లు దేవుని చిత్తము భూమి మీద నెరవేరును గాక. అక్కడున్న గ్రీకు మాటను, అక్కడున్న గ్రీక్, ఇది మొదట గ్రీకు భాషలో రాయబడింది, అక్కడున్న గ్రీక్ మాటను ఎక్స్జీస్ చేసి చూస్తే ఉన్నటువంటి సత్యం ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తాం? ప్లీజ్ చెప్పండి. యేసయ్యా నాకు ఇది చెయ్యవా, అది చెయ్యవా, అది చెయ్యవా, ఇది చెయ్యవా, అప్లికేషన్, రిక్వెస్ట్ పెడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటో జరగట్లేదు అనుకుంటాం. అయితే ఇక్కడున్న సత్యం ఏంటంటే, దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతుంది. ఎక్కడ నెరవేరట్లేదు? భూమి మీద నెరవేరట్లేదు. అందుకని మొదట మనం ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి చూస్తే మనం ఎదురు చూసేవన్నీ జరుగుతాయి. హల్లెలూయా. రెండవది ఏంటంటే, ఆ పరలోక ప్రార్థనలో ఉన్న సెంటర్ పాయింట్ ఏంటంటే, పరలోకములో ఎంతో దేవుని సన్నిధి కోసం, పరలోకం కోసం మనం ప్రార్థన చేస్తాం. పరలోకముందు ఉన్న మా తండ్రి అని చెప్పి కన్నులు పైకెత్తి మనం ప్రార్థన చేసినట్టుగా మనం చేస్తాం. కానీ దేవుని ఆశ ఏంటంటే, భూమి నా చిత్తం నెరవేరాలి అంటే మీ మధ్యకు నా సన్నిధి రావాలి. అది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. కనుక మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం పరలోకం వైపు మనం చూస్తాం. ఆ పరలోక ప్రార్థనలో ఉన్న సెంటర్ పాయింట్ ఏంటంటే, పరలోకం మన మధ్యకు రావాలని చూస్తుంది. హల్లెలూయా. అది పరలోక ప్రార్థనలో సెంటర్ పాయింట్. మనం ప్రతిదానికి దేవుని వైపు చూసి మనం పరలోకమే మన దగ్గరికి వస్తే మనకు జరగదంటూ ఉండదు. హల్లెలూయా. కనుక ఇక్కడ చూస్తే మార్తను మనం చూస్తే, మరియను మనం చూస్తే, యేసయ్య ప్రోగ్రాములో ఇక్కడికి వచ్చి వీళ్ళ ఇంట్లో నేను ఆతిథ్యం పొందుతాను అన్నది లేదు. వారు ఆల్రెడీ తయారు చేసిన ప్రోగ్రాంను బట్టి వెళ్ళిపోతూ ఉంటుంటే, మధ్యలో అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం యేసయ్య అక్కడ గడిపి కొన్ని ప్రోగ్రాంలను క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకంటే ఎవరైతే పరలోకపు సన్నిధి మన మధ్యకు ఉండాలని ఆశిస్తున్నారో వారి దగ్గరికి తప్పకుండా వస్తుంది.